నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. టాప్ హెడ్లైన్స్ చూద్దాం. రెడ్ బుక్ రాజకీయాలపై మా హెచ్చరికలు నిజమయ్యాయి. కక్ష సాధింపులకు పోలీసులను ఉపయోగిస్తున్నారన్న వైఎస్ జగన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. రైల్వే మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరిన సీఎం. ఎస్ఐఆర్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్ఆర్సీపీ లేఖ. రేపు నీట్ యూజీ రీ ఎగ్జామ్. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించిన ఎన్టీఏ. అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. హార్ముజ్ జలసంధిని మూసేసినట్లుగా ఇరాన్ ప్రకటన. మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ విజయం. వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. అప్డేట్స్ చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం 2 రోజులు కూడా గడవక ముందే ఉల్లంఘనలకు గురైంది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ తీవ్రం కావడంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని ఇరాన్ సైన్యం పూర్తిగా మూసేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఇరాన్ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ను ఇరాన్ సైన్యం పూర్తిగా స్తంభింపజేసింది. ఇరాన్ కు చెందిన టాప్ మిలిటరీ కమాండ్ ఖాతం అలీ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామాబాద్ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించాయని, అందుకే తాము ఈ మొదటి అడుగు వేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో లెబనాన్లో కాల్పుల విరమణకు తాత్కాలిక అంగీకారం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయిల్ మళ్లీ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్లోని నబాతియా, అలాగే అరబ్ సలీం, ద్వేర్ వంటి ప్రాంతాలపై ఇజ్రాయిల్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ తాజా దాడుల్లో 2 పిల్లలతో సహా కనీసం 7 మరణించినట్టు లెబనాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ల మధ్య జూన్ 18న కుదిరిన చారిత్రాత్మక డిజిటల్ ఒప్పందం ప్రకారం అన్ని వైపులా దాడులు ఆగిపోవాలి. కానీ లెబనాన్ నుండి తమ దళాలు వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేయడంతో వివాదం మొదటికొచ్చింది. ఫలితంగా స్విట్జర్లాండ్లో జరగాల్సిన తదుపరి శాంతి చర్చలు కూడా రద్దయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20 నుండి 25% భాగం ఈ హర్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం కనిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకోవడంతో అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పోలీసులకే భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించారు. గాదె సాయికృష్ణ కస్టడీ డెత్ రాష్ట్రాన్ని కలిచివేసిన ఘటన అని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహం కూడా చూపకుండా రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు ఆందోళనకరమన్నారు. తన కుమారుడి బూడిదైనా ఇవ్వాలని తల్లి వేడుకోవటం బాధాకరమన్నారు. పోలీసుల వేధింపులే తన మృతికి కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన క్రాంతి కుమార్ ఆత్మహత్య కలవరపెడుతోందన్నారు. తుని తిరుపతమ్మ, శ్రీకాకుళం కళావతి, కర్నూలు గంగమ్మ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వరుస ఘటనలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. రెడ్ బుక్ రాజకీయాలతో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్న తమ హెచ్చరికలు నిజమయ్యాయని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు వైఎస్ జగన్. రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను ఉపయోగించడం ప్రమాదకర ధోరణి అని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ప్రతిపక్ష నేతలు, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు, ఇప్పుడు సామాన్య ప్రజలు లక్ష్యంగా మారుతున్నారన్నారు.
పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఏర్పడిందన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. చిన్న చిన్న ఆరోపణలకే బహిరంగ అవమానాలు, పరేడ్లు నిర్వహించడం ఆందోళనకరమన్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులను పట్టించుకోకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పాలన జరగాలి కానీ రెడ్ బుక్ ప్రకారం కాదని దుయ్యబట్టారు వైఎస్ జగన్. సాయి కృష్ణ బతికున్నాడో చనిపోయాడో ఇప్పటికీ చెప్పలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మార్కాపురం నుంచి తీసుకువెళ్లిన సాయి కృష్ణను ఏం చేశారో చెప్పాలన్నారు. సిపి ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని అనుమానాలు ఉన్నాయన్నారు. 40 రోజులైంది, పోలీసుల దాష్టికాలపై చర్యలేవని ప్రశ్నించారు పేర్ని నాని. సాయి కృష్ణ బతికున్నాడా చనిపోయాడా, ఏం జరిగింది? 48 గంటలైంది. సిఐ నాగరాజు గారిని పిలవలేదు, టాస్క్ ఫోర్స్ని పిలిచారు. కానీ టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడొక అమాయకుడు దొరికాడు నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది. ఆ కుర్రోడిని కొత్తగా అతని మీద క్రైమ్ లేదు, బెయిల్ మీద బయటికి పోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే తీసుకొచ్చి కోర్టుకు కదా పెట్టాలి. సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మరణాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. సాయి కృష్ణ పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక చనిపోయాడని, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కోర్టులో నిలబడదన్నారు. సాయి కృష్ణ హత్య సిపి, డీజీపీకి తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. పోలీస్ స్టేషన్లో చంపేసి ఉంటారని, కస్టోడియల్ డెత్ అని రాతపూర్వకంగా 28వ తారీఖున మీకు పంపిస్తే ఏం చేశారు? దట్ ఈజ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాలి, మిస్సింగ్ కింద కట్టాలి. కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి మరణించాడని ధృవీకరించి దాన్ని 302గా అంటే మర్డర్గా మార్చాలి. అలా చేశారా? చేయలే. అదేమో గాలికి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, పలకరించాడు కాబట్టి తొందరగా పిలవండి, మర్డర్ కేసు కట్టేద్దాం, ఆ నాగరాజుని బలి చేసేద్దాం అని హడావుడిగా చేశారు. హడావుడిగా చేసి లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ పనికిరాదు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలో ఎలక్ట్రికల్ దహనాలు చేసే భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో పట్టమట సిఐ పవన్ కిషోర్ భాష ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మరోవైపు స్వర్గపురిలోకి సాయంత్రం 6 గంటల తర్వాత దహన వాటికలోకి మృతదేహాలను అనుమతించరాదనే నిబంధన ఉంది. అయితే మే 23వ తేదీ రాత్రి సుమారు 8 గంటల సమయంలో 2 మృతదేహాలను స్వర్గపురికి తీసుకొచ్చారు. ఆ సమయంలో దహనాలకు అవకాశం లేదని దహన వాటిక ఇన్ఛార్జ్ భాష పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ భాషను ఒప్పించి ఆ 2 మృతదేహాలను అక్కడే స్టోర్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. అనంతరం మే 24వ తేదీ ఉదయం వాటిని దహనం చేసినట్లు సిబ్బంది పోలీసులకు వివరించారు. ఈ కేసులో భాష వద్ద నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు భరించలేక క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్సీపీ నేతల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన నేతలు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తండ్రి వెంకటేశ్వరరావు. తన కుమారుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు. వేధింపులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల్ని రౌడీ షీటర్లు మీరు ఎవరికి చెప్పుకోలేరు మీ బాధల్ని, మేము చెప్పింది చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీసు వ్యవస్థ ఈరోజు పనిచేస్తుందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిర్వీర్యమైపోయిందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఇట్లాగే పనిచేస్తాం, మాకేమి బాధ లేదు, మమ్మల్ని ఎవరు అడ్డుకోరు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ పలకట్లేదు, మేము ఇష్టారీతిన చెలరేగిపోతాం, దాన్ని ఒక ధైర్యంతో ఈరోజు పోలీసు వారు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి
మారణకాండ ఈరోజు మొత్తం దేశమంతా కూడా చూస్తూ ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం సహకారం కోరుతూ లేఖ రాశారు. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 22, 23న ఢిల్లీలోనే ఉంటానన్న సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని రాయదుర్గం భూముల వ్యవహారంలో ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఎస్బీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిపై రాజకీయ ప్రత్యర్థుల ప్రభావం ఉందని ప్రభుత్వ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్బీఐ వ్యవహారంపై ఆర్బీఐకి అలాగే కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. ఆదిలాబాద్ జిల్లా బోధ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని పనులు 100 రోజుల్లో చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో ఎవరైనా పిల్లలు పుట్టిస్తారా అనడం సరికాదని ఆక్షేపించారు. మరి 3 నెలలు కాదు 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే ఏమనాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుండు 3 నెలలనే పిల్లలు ఉడతారా, కండలు తిరిగిన పైలవాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు మరి 30 నెలల ఉట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? అందరికి అర్థమైపోయింది, కాంగ్రెస్ కేల్ ఖతం దుకాణం బంద్ అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇయ్యాల ఆలోచన చేస్తా ఉన్నది. తెలంగాణలో హిట్లర్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. సింగరేణి కుంభకోణంలో మీరు తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా సింగరేణి పర్యటనకు వెళ్తే ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఆ రోజు వారు ఆరోపణ చేసినట్టుగా ఏఎంఆర్ సంస్థకు మీరు కట్టుబెట్టినటువంటి తాడిచెర్ల బొగ్గు గనిలో 20,000 కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, అవినీతి ఉందని ఆ రోజు వారు ఆరోపణ చేసిండ్రు కదా. ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే ఆ 20,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టు మీ మంత్రి ఈరోజు క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారు చెప్పిన దాని ప్రకారం మీరు దీని మీద ఎంక్వైరీకి సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలు ఫుల్ అయ్యాయని బోర్డులు పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త భవనాలు లేవని, మరమ్మతులు కూడా చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని కోరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణికుమార్ను బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. తెలంగాణ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం పెడుతున్నారో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎంత పెడుతున్నారని అడుగుతా ఉన్నాను. మీకు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచిస్తున్నారు మీరు, ఒకసారి అడుగుతాం మిమ్మల్ని. దయచేసి ఈ ప్రాజెక్టులు అవి ఇవి కమిషన్లు వస్తే తర్వాత సంగతి మీరు చూసుకోండి, కానీ ముందు విద్యా వ్యవస్థను బాగు చేయండి. విద్యా వ్యవస్థ ఈరోజు నిర్మాణం మంచిగా ఉంటేనే రేపు ఒక తెలంగాణ భావితరం ఈరోజు మనకు సమాజానికి, దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు హితపలుతూ తెలంగాణలో బీజేపీకి స్థానం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ గాడ్సే జపం చేస్తుందని విమర్శించారు. 90% సంపద బీజేపీ నేతల అనుయాయుల చేతుల్లో ఉందన్నారు. దేవుడి పేరు చెప్పకుండా బీజేపీ నేతలకు గెలిచే దమ్ముందా అని సవాల్ విసిరారు. లౌకికవాదం ఉన్నవారి ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ నేతలు ఆదరణ కోల్పోతున్నారన్నారు. ఇవాళ నెరవేరుస్తున్న రాజకీయాల పట్ల దేశ పౌరులు బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ అంశంలో తీసుకున్న ఒంటెద్దు పోకడ, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు రోజు కనబడతా ఉన్నాయి మనకి. ఎన్ని వాగ్దానాలు చేసి వాళ్ళు రాజకీయాలకు వచ్చారో, అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మూసేశారు. తన అనుయులైనటువంటి పెత్తందారి సంస్థలకి వాటిని అప్పచెప్తా ఉన్నారు. పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు
చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు విజయ డైరీ నుంచి పాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సచివాలయంలో జరిగింది. రాష్ట్రంలో పాల వినియోగం, సేకరణ, రైతులకు చెల్లించాల్సిన బిల్లులపై చర్చించారు. పీఆర్సీపై కూటమి సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందని ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో జరిగిన ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల సమావేశంలో పీఆర్సీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వ వైఖరిపై వారు చర్చించారు. పెండింగ్ డీఏలు ఇవ్వటం లేదని నాయకులు మండిపడ్డారు. పీఆర్సీ సాధన కోసం జేఏసీ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వచ్చే నెల జూలై 1 నుంచి 8వ తేదీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించాలని తీర్మానించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 26న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయని వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల రాష్ట్ర అధికారికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, అలాగే ఎస్ఐఆర్ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడం వల్ల కార్యక్రమం ప్రభావితమవుతుందన్నారు. ఎస్ఐఆర్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని ఈసీకి రాసిన లేఖలో సూచించారు లేళ్ల అప్పిరెడ్డి. ఎవరు భూ కబ్జాలు చేశారో తెలుసుకుందాం రమ్మంటూ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు సవాల్ విసిరారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు భూ కబ్జాలపై చర్చించేందుకు టైం, ప్లేస్ మీరే చెప్పాలని ఆయన ఛాలెంజ్ చేశారు. గండిపేట భూముల కేసుతో తనకు సంబంధం లేదని బొల్ల మరోసారి స్పష్టం చేశారు. కార్యకర్తలకు అన్యాయం చేశాడనే, కోవర్టుగా పనిచేసావనే ఆయనకు సీట్ ఇవ్వండి. ఇవాళ నువ్వు గెలవచ్చు, నువ్వే ఎండకు ఆ గొడుగు పడతావు. బ్రహ్మనాయుడు ప్రాణం ఉండంగా ఆ పని చేయడు, అవసరం లేదు. నేను అదే చెప్తున్నా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీలాగా, ఇదే కృష్ణదేవరాయలాగా నా అడుగు ఇంకొక వైపు పడదు. బ్రతికున్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎంట నడుస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఇలాకాలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఆక్వా రైతులు. ఫీడ్ ధరలు పెంపుతో ఆక్వా రంగం కుదేలవుతుంది. సిండికేట్లకు కూటమి సర్కారు కొమ్ము కాస్తుంది. ఓవైపు పెరిగిన ఫీడ్ ధరలు, మరోవైపు ప్రభుత్వ సహకారం లేక అప్పుల్లో కూరుకుపోయామని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు మహిళల నుంచి నిరసన ఎదురైంది. 2 ఏళ్ల పాలన సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు వచ్చిన మహిళలు ఇళ్ల పట్టాలపై స్థానిక టీడీపీ నేతలను నిలదీశారు. ఓట్ల కోసం ఇళ్ల చుట్టూ తిరిగి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పటికీ పట్టాలు ఇవ్వటం లేదని మండిపడ్డారు. ధర్నా చేస్తాం మేడం, కూర్చొని ధర్నా చేస్తాం మేడం, ధర్నా చేస్తాం మేడం, ధర్నా చేస్తాం మేడం, ధర్నా చేస్తాం మేడం, కూర్చొని ధర్నా చేస్తాం. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు ఆ రోజు? ఆఫీసులో చెప్పారు అన్నమాట. ఆఫీసులో ఆ రోజు ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఆ మాట? ఏపీలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రలు ఆపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను పినాకిల్ సంస్థకు అప్పగించడంతో పాటు పలు డిమాండ్లపై అనంతపురంలో ఉద్యమ సన్నాహక సదస్సు నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. కొన్ని రోజులుగా సంస్థ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని యూనియన్ నేతలు అభిప్రాయపడ్డారు. డిపోలను ఖాళీ చేయించే కుట్రలను అడ్డుకుంటామన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని గిరిజన ప్రాంత ప్రజలకు డోలీ కష్టాలు తప్పటం లేదు.
దానపర్తి పంచాయతీ కురిడి గ్రామంలో సన్యాసిరావుకు అనే యువకుడు అనారోగ్యం బారిన పడ్డాడు. నడవలేని స్థితిలో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించడం కష్టసాధ్యంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు సన్యాసిరావును డోలీలో 10 కిలోమీటర్లు మోసుకొచ్చారు. కొండ దిగువకు మెత్తపాలెం గ్రామం వరకు మోసుకొని రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో భారీగా అక్రమాస్తులు బయటపడుతున్నాయి. కెనరా బ్యాంకులో లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు నరహరి లాకర్లో 1.5 కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో బ్యాంక్ లాకర్లో 12 గోల్డ్ బిస్కెట్లు సీజ్ చేశారు. మొత్తం 2 కేజీల వజ్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇటీవలే నరహరి ఇంట్లో 1.54 కోట్ల నగదు సీజ్ చేశారు. ప్రముఖ వైద్యుడు గురువారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. డాక్టర్ గురువారెడ్డితో పాటు మరో వైద్యుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. స్థానికంగా ఒక క్లినిక్ నడిపే సుధీర్ దారా అనే డాక్టర్ గురువారెడ్డి సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేశారని కంప్లైంట్ చేశారు. ఆ ప్రచారాలతో తనకు హాని కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు తనపై దాడి చేసేందుకు యత్నించారని తెలిపారు. సుధీర్ ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీసులు గురువారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పరిధిలో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ ముఠా గుట్టురట్టయింది. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను నిర్వహిస్తున్న 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో అకౌంట్ సప్లయర్స్, క్యాష్ రిసీవర్స్, సప్లయర్స్ ఉన్నారు. వైజాగ్, హైదరాబాద్, ఒడిశాకు చెందిన పలువురు ముఠాగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. రాయదుర్గం, మణికొండ ప్రాంతాల్లో దాడులు చేసి వీరిని పట్టుకున్నారు. నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ మోసాల సొమ్మును చేతులు మార్చినట్టు తేల్చింది. ఇక మ్యూల్ అకౌంట్స్ తెరిచేందుకు సహకరిస్తే బ్యాంక్ సిబ్బందిపైన క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. రైతులకు శుభవార్త. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. 23వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో 2,000 చొప్పున జమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఏటా 3 దఫాలుగా 2,000 చొప్పున మొత్తంగా 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత గ్రామం పహద్పూర్లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతాలి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి ముర్ముతో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం పహద్పూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను పరిశీలించారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాయ్రంగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము పాల్గొన్నారు. 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ రెబెల్ ఎంపీలపై చర్యలు వేగవంతం చేసింది. పార్లమెంటరీ పార్టీ భేటీకి హాజరు కాని 6 లోక్సభ ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ చీఫ్ విప్ అనిల్ దేశాయ్ 24 గంటల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఉద్ధవ్ సేన పార్లమెంటరీ పార్టీ భేటీకి 6 లోక్సభ ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో వీరిపై లీగల్ గా యాక్షన్ తీసుకునేందుకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా 6 ఎంపీలు లోక్సభలో వేరే గ్రూప్ గా ఏర్పడేందుకు అనుమతి కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. వీరు త్వరలోనే షిండే సేనలో విలీనం కానున్నారు. ఉద్ధవ్ సేనలో భారీ చీలిక నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక్కటే శివసేన ఉందన్నారు. గతంలో ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడేటప్పుడు షిండే సేన అనాల్సి వచ్చేదని, ఇప్పుడు అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక్కటే శివసేన మిగిలిందని ఆ పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే అంటూ ఉద్ధవ్ ఠాక్రేకు పరోక్షంగా చొరకలు ఆటించారు. రేపు దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థిపై అబ్దుల్లాకు అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ రావడం షాక్ కి గురిచేసింది. ఈ తప్పిదాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిదిద్దుకుంది. ఎగ్జామ్ సెంటర్ మారుస్తూ కొత్త అడ్మిట్ కార్డు జారీ చేసింది. అభ్యర్థి కోరినట్టే నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రం కేటాయించింది. నాగ్పూర్ ఉదంతం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. విద్యార్థుల భవిష్యత్తుతో జోదం ఆడటం మానుకోవాలన్నారు.
నీట్ అభ్యర్థులు వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందంటూ మండిపడ్డారు. ఈ పరీక్ష నిర్వహించే హక్కు అర్హత ఎన్టీఏకు లేదన్నారు రాహుల్ గాంధీ. ఈ వారంలోనే రాజస్థాన్లోని కోటాను ఆయన సందర్శించారు. నీట్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఈ క్రమంలో దేశంలోనే విద్యా వ్యవస్థపై సీరియస్ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతమాత్రం కాదని, ఒక తరం మనీ, టైం, ప్రశాంతతను దోపిడీ చేయడమేనని ఆక్షేపించారు. మహారాష్ట్రలో ఘోర విషాద ఘటన జరిగింది. పర్బానీ జిల్లా యశ్వాడి హనుమాన్ ఆలయంలో నిర్మాణంలో ఉన్న పైకప్పు కూలి 5గురు చనిపోయారు. 20 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులతో పాటు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మండపం కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. రేపు ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు జరగనున్నాయి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే నినాదంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహించనున్నారు. కోల్కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వద్ద జరిగే ప్రధాన జాతీయ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తారు. విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు మరియు ఐక్యరాజ్య సమితి సమన్వయ ప్రయత్నాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాలలో లక్షలాది మంది యోగా డేలో పాల్గొనున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్ లో హిందువులు మరోసారి నిరసన బాట పట్టారు. ఢాకాలో కాగడాలు చేతపట్టి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. 81 అడుగుల అతిపెద్ద శ్రీరాముడు విగ్రహం నిర్మాణాన్ని బీఎన్పీ ప్రభుత్వం నిలుపుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రింగ్పూర్ శ్రీరాముడు చిత్రపటాన్ని రాడికల్ గ్రూప్స్ అపవిత్రం చేయడంపై నిరసన తెలిపారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీబయోటిక్స్, టాపికల్, కాస్మాటిక్స్కు సంబంధించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలను నిషేధించింది. వీటి తయారీ, విక్రయం, సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ ఔషధాల కలయిక వల్ల చికిత్స నయం కావడానికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని నిరూపితమైనట్టు పేర్కొంది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుకు చెందిన నిపుణుల కమిటీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 3 వన్డేల సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చెపాక్ స్టేడియంలో ఇవాళ జరిగిన 3వ వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 44.2 ఓవర్లకు 218 రన్స్ కు ఆలౌట్ అయింది. 219 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 28.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ 79 పరుగులతో ఆకట్టుకున్నాడు. జైస్వాల్, రోహిత్ తొలి వికెట్కు 170 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మెగా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారాను అభిమానులకు పరిచయం చేశారు. తమ గారాల పట్టి 3వ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. కుమార్తె పుట్టినప్పటి నుంచి ఆమె ఎలా ఉంటుందో కూడా బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇప్పుడు తొలిసారి చిన్నారి ముఖాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కాగా క్లింకారా ఎంతో క్యూట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే విత్ us.